జిల్లా సత్తెనపల్లిలో నిరుపేదలకు ఆకలి తీర్చడంతో పాటుగా ఆధ్యాత్మికంగా ప్రజల్ని సత్ప్రవర్తనలో మెలిగేలాగా మార్గం చూపిస్తున్న ఇరువురు సమాజ సేవలో ముందుకెళ్తా ఉన్నారు. ప్రముఖ న్యాయవాది అలాగే ఆర్యవైశ్య పట్టణ అలాగే జిల్లా నాయకులు డిబేల్ శ్రీనివాసరావు గారు, అలాగే శ్రీ సాయిబాబా సేవా సంస్థ యొక్క అధ్యక్షులు చల్లా రత్తయ్య గారు. వీరిని లోక్ జనశక్తి పార్టీ తరఫున ఈరోజు మా సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో సన్మానిస్తూ ఉన్నాం. ప్రధానంగా డిబేల్ శ్రీనివాసరావు గారు న్యాయవాది, దీనితోడుగా ఆర్యవైశ్య సంబంధించిన నాయకులు. ఇతను దాదాపు 2 సంవత్సరాలుగా భరతమాత అన్నప్రసాద వితరణ అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా సుమారుగా 715 రోజులు నిరుపేదలకు అన్న సంతర్పణ చేయడం జరిగిందంటే, ఇంతేకాకుండా కోవిడ్ సమయంలో మొదటి వేవ్ కానీ రెండో వేవ్ కానీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరుపేదలకు ఆకలి తీర్చడం కోసం పౌష్టిక ఆహారాన్ని అందించిన వ్యక్తి యొక్క డిబేల్ శ్రీనివాసరావు గారు. అదేవిధంగా చల్లా రత్తయ్య గారు ఒక పక్క వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క ప్రజల్ని ఆధ్యాత్మిక వైపు నడిపించేందుకు ఆయన వంతు కృషి చేస్తా ఉన్నాడు చల్లా రత్తయ్య గారు. ఆయన చేసిన సేవకు వరుసగా 3 సార్లు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం సంబంధించి వరుసగా 3 సార్లు అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇటువంటి వారు సమాజానికి చాలా అవసరం. ఇటువంటి వారి వల్ల సమాజంలో ఒక పక్క పేదలకు ఆహారం అందించడంతో పాటుగా మరోపక్క వారు ఆధ్యాత్మిక వైపు వెళ్లేందుకు చాలా మార్గం సుగమవుతుందన్నమాట. మా పార్టీ అధ్యక్షులు చందోల్ సత్యనారాయణ గారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని మనం వెన్నుదండుగా ఉండాలని చెప్పేసి అని ఆయన కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు కూడా ఇటువంటి వారికి మనం ఎప్పుడు అండగా ఉండాలని చెప్పేసి అని ఆయన చెబుతూ ఉంటాడు.